ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారు ఈ సాంగ్ మీద అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది వెంకటేష్ అనే సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తున్నా ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ పాపంగా మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్కి అలాంటి ఇష్టంలో పంపించండి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఇలా వచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ బిగ్ మార్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉండో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా మానిటర్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో అనేది ఇక్కడ కింద పెట్టేసుకోండి. ఈ గ్రూప్ కిందకి అనేది ఇలా ఈ గ్రూప్ కిందకి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది. ఈ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కిందకి ఇలా స్క్రోల్ జరిపేసి ఇలా ఈ ఆప్షన్ కనపడుతుంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లింక్ అని ఉంటుంది. బ్లింక్ మీద క్లిక్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా కొంచెం అయితే ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఈ ఫోటోకుండే కాపీ చేసుకునండి. ఈ ఫోటోకుండే కాపీ చేసుకొని మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 3.02 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో కానీ ఈ ఫోటో అనేది ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఈ ఫోటోకి అయితే గ్రూప్ కింద అయితే పెట్టేసుకొని ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ టైం ఎంత అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. సైన్ ప్యాన్ 30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ తయారు చేసుకోండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ బీట్ మన దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే సేమ్ టు ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ప్లస్ అయ్యగా మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని అడ్జస్ట్మెంట్ కనుక్కుంటూ మోడల్స్ వాళ్ళకి ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయ్యగా మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. ఇలా అయితే జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకొని లాస్ట్ బిగ్ మళ్ళీ దగ్గరికి అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. ఇలా నిదానంగా 1 బై 1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్ బిగ్ మాల్ దగ్గరికి అయితే ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఇలా యాడ్ చేసేసేయండి. సేమ్ ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిగ్ మాల్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బిగ్ మాల్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ కనపడుతుంది కదా టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఎఫెక్ట్ కనపడుతుంది. కన్న సింబల్ అయితే ఇన్పుల్ అయితే చేసుకోండి. అన్ని టెస్ట్కి అయితే ఇలా టెస్ట్ ఎన్ని టెస్ట్ ఉంటే అన్ని టెస్ట్కి అయితే కన్న సింబల్ అయితే ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి కన్న సింబల్ అయితే ఇన్పుల్ అయితే చేసుకోండి. ఇలా నేను ఎలా ఇన్పుల్ అయితే చేస్తున్నాను మీరు కానీ అలాగే సేమ్ టు ఇలా ఇన్పుల్ అయితే చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఎన్బుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సేక్ ప్రైట్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ ఏమేమి క్లిక్ చేసుకుని మూవ్ డాన్స్లోకి వెళ్ళి క్యాన్మేషన్తో కొంచెం చెక్ చేసుకోండి. క్యాన్మేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద ఇచ్చి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత టైం ఎంత అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ ఇలా టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. సైన్ ప్యాన్ 30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. డబల్ బిగ్ మార్క్ ఉంటుంది కదా చిన్న ఫొటోస్ ఇక్కడి నుంచి టైం అయితే అక్కడ దగ్గరికి అయితే ఈ 4 ఫొటోస్కి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఇక్కడ దగ్గర అయితే పేజ్ చేసేసేయండి. 8.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గరికి అయితే పేజ్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ప్రైట్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా రెండో ఇమేజ్ కనపడతాం. రెండో ఇమేజ్ క్లిక్ చేసుకుని మూవ్ డాన్స్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం క్లిక్ చేసుకోండి. ఉంది యారో మార్క్ పక్కన ప్లస్ అయి కనపడతాం. కాపీలు ఎత్తేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ముందుకైతే స్క్రోల్ పేసేయండి. ఇలా ముందుకైతే స్క్రోల్ పేసి డబల్ బిగ్ మాల్ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ డబల్ బిగ్ మాల్ దగ్గరికి వచ్చేసేయండి. 9 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ అయి కనపడతాం. పేస్ట్ పక్కన యారో మార్క్ కనపడతాం. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ అయితే ఉంది. అడ్జస్ట్మెంట్ కాలేకుంటే చెప్తాను. మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీకు అడ్జస్ట్మెంట్ కలగకుంటే ఇలా ఫింగర్స్ అయినా జూమ్ అయినా పెంచుకోండి. మళ్ళీ ఈ ఫోటోకి అనేది డబల్ పీక్ మరి ఇట్లయినా ఫుల్ స్క్రీన్ అయితే ఇలా చేసుకోండి. మళ్ళీ ఇలాగైనా చేసుకోండి. ఇలా ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవడం అవసరం లేదు. ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేజ్ చేసేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ముందుకైతే స్కోర్ పేసి మళ్ళీ ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. ఇలా ఏ ఫోటోకి పేజ్ చేసి 3 డాట్స్ అయితే ఫిల్ కంప్యూటేషన్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసేయండి. ఈ ఫోటో కానీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకునండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.